ఏమో 1500కి 2000కి అడుగుతున్నాడు. మరి మన దపోడిసిన పంట వేసిన డబ్బులు కూడా రావట్లేదు. మరి మనం ఎలా బతకాలనే పరిస్థితుల్లో ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీకు 9వ ర్యాంక్ వచ్చిందంటే మరి ఏ విధంగా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మరో పక్క మరి ప్రతిపక్షం కానీ భారీగా పోరాటాలు చేసి భారీ స్థాయిలో మీ నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసి ఆ రైతులకు న్యాయం చేసింది అనుకుంటే వాళ్ళు ఏదో పండుగలకి పబ్బాలకి వెళ్ళి బూర్లు గారెలు తిని నింగి పంచి కట్టుకొని ఇంటి దగ్గర హాయిగా కూర్చొని టీవీ చూసుకుంటున్న పరిస్థితి మీ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఆ విధంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి బండా సత్యనారాయణ గారు మీ నియోజకవర్గానికి 9వ ర్యాంక్ ఏ విధంగా వచ్చింది? ఇంతమంది చెరుకు రైతులు ఇబ్బందుల్లో ఉన్న మీ నియోజకవర్గానికి 9వ ర్యాంక్ ఏ విధంగా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. బండా సత్యనారాయణ గారు మీరు చాలా పెద్ద కుటుంబం. మీ కుటుంబంలో కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కూడా 5వ సారో 6వ సారో ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో మంత్రిగా చేస్తున్నారు. మరి మీలాంటి వ్యక్తులు కూడా ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించడం, 2 సంవత్సరాల నుంచి మీరు గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి మీరు ఏం చేశారని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పగలుగుతారు? గుడ్డు సున్నా చేశానండి, నేనేమి చేయలేదండి, చక్కగా ప్రతి నెల ఎమ్మెల్యే జీతం తీసుకున్నా, అలాగే నియోజకవర్గంలో తిరుగుతున్నాను, మన నియోజకవర్గ చెరుకు రైతులు ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు చూస్తూ అలా తిరుగుతున్నాను తప్పిస్తే నేనేమి చేయలేదు అనే విధంగా మీరు చెబుతారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి తక్షణమే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకోండి, షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోండి. మీరు చిరకాలంగా ఈ ప్రాంతానికి వచ్చారు, మీరు మళ్ళీ నిలబడి నేను మీ ప్రాంతానికి వచ్చాను, మీ ఫ్యాక్టరీని నిలబెట్టాను అనే విధంగా మీ పరిపాలన సాగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.